బ్రేకింగ్ లో చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సుచిత్ర సెంటర్లోని టైర్ల షాపులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. निकालो 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 कुछ नहीं आता निकालो निकालो हमने जरा जरा कुछ नहीं था मार फोड़ो 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 कुछ नहीं था फोड़ो जी फोड़ो फोड़ो हल्लू हल्लू मारो भैया कौन है अंदर बाहर आ जाओ कौन है अल्लाह रहम करे మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం. సుచిత్ర సెంటర్లో ఉన్న టైర్ల షాపులో మంటలు ఒక్కసారిగా చెలరిగాయి. దీంతో 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. जरूरी है मैं निकाल रहा हूँ देखो भाई निकाल 3:30కి కాల్ వచ్చిందండి. షాపు షార్ట్ సర్క్యూట్ అవుతుందని వచ్చిన వరకు కంట్రోల్ తప్పింది. మా షాప్లో ఒక 2 కోట్ల వరకు మెటీరియల్ ఉంటుంది. మొత్తము కారు టైర్స్, మిషనరీ, వాషింగ్ సంబంధించినవి, కార్ యాక్సిల్కి సంబంధించినవి. మా షాప్లో ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. 20 మందికి ఉపాధి కల్పిస్తాము. ఒక 10 ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందండి. దీనివల్ల గవర్నమెంట్ మాకేమన్నా సహకరించాలని కోరుతున్నామండి. जरूरी है मैं निकाल रहा हूँ देखो भाई निकालो 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 कुछ नहीं आता निकालो निकालो చూస్తూ ఉన్నాం. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. సుచిత్ర సెంటర్లోని టైర్ల షాపులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యాక్చువల్గా ఆల్రెడీ చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పేసి. నష్టం ఎంతవరకు అంచనా వేస్తున్నారు? అలాగే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయంటారా? దట్టు టైర్ల కంపెనీ వల్ల మరింత ఫైర్ ఎక్కువైందంటారా? డెఫినెట్ గా రమణ, మీరు చెప్పినట్టుగానే అది మామూలు అగ్ని ప్రమాదం అయితే జరిగి ఆ తర్వాత లోపల ఏదన్నా నార్మల్ గోపురంలో అయితే ఏదో అనుకోవచ్చు. కానీ ఇది టైర్ల కంపెనీ అంటే మంట చాలా ఫాస్ట్ గా వ్యాపించడానికి కావాల్సినటువంటి ముడిసరికి ఏదైతే ఉంటుందో అదే ఇప్పుడు అక్కడ ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఇక్కడ ఒకటి చుట్టుపక్కల ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వడము, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందించడంతో ప్రమాదం తీవ్రత ఏదైతే ఉంటుందో అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కానీ మంటలు మాత్రం చాలా వేగంగానే వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆపే ప్రయత్నం కూడా చేశారు. సుచిత్ర సెంటర్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సన్ రైజ్ వాటర్ వాష్ అండ్ వీల్ అలైన్మెంట్ షాప్ ఇది అక్కడ కాస్త ఫేమస్. సో ఈ నేపథ్యంలోనే లోపల ఉన్నటువంటి ఎవరు కూడా జనాభా ఆ సమయంలో అంటే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. కానీ ఆస్తి నష్టం మాత్రం పెద్దగానే ఉంది. అయితే 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దింపారు. 4 ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ప్రస్తుతానికైతే అదుపు చేయడం జరిగింది. అందులోనూ చలికాలం కావడంతో మంటలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయనుకున్నారు. కానీ లోపల ఉన్నటువంటి టైర్లలో ఒక్కసారిగా టైర్ల వైపు మంటలు వెళ్లడంతో ఆ మంటలు అనేది అదుపులోకి రాలేదు. ఆ మంటలన్నింటినీ కూడా అదుపు చేయడానికి అయితే ఫైర్ సిబ్బంది కాస్త శ్రమించాల్సి వచ్చింది. రైట్ లో మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా ఏదైతే జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఆ ప్రమాదం సంబంధించి సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్కి అయితే వచ్చింది రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు.
फोड़ो हल्लू हल्लू मारो हल्लू मारो हल्लू मारो भैया कौन है अंदर बाहर आ जाओ कौन है अल्लाह रहम करे